సో అమెజాన్ ఆర్డర్స్ అయితే వచ్చాయి, అవి అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. ఒకటి కొంచెం ఇలా చిరిగి వచ్చేసరికి ఏమైనా డ్యామేజ్ అయ్యిందేమో, అన్బాక్సింగ్ వీడియో తీద్దామని చెప్పేసి ఫస్ట్ తీసేసాను. డ్యామేజ్ ఉంటాయి మళ్ళీ రిటర్న్ పెట్టేయడానికి అని చెప్పేసి ఇప్పుడైతే ఓపెన్ చేసేసాను. సో ప్యాకేజ్ కొంచెం చిరిగిపోవడం వల్ల నేను ఫస్ట్ అన్బాక్సింగ్ కోసం అని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. సో కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి ఈ వీడియోస్లో. సో ఇవన్నీ కూడా కొంచెం ఇల్లు ఖాళీగా ఉండి బయట సౌండ్స్ అవన్నీ ఎక్కువ వినిపించి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇలా కొంచెం డిస్టర్బెన్స్ రాకుండా అయితే చూసుకుంటాను. సో దాంట్లో ఏది వచ్చిందంటే మసాలా బాక్స్. సో ఇది పెట్టుకున్నాను ఆన్లైన్లో. ఇక్కడ చూసాను ఐదర్ స్టీల్ ఉన్నాయి లేకపోతే ప్లాస్టిక్కే ఉన్నాయి. సో ప్లాస్టిక్ కూడా బయట దాని మీద చూస్తే ఆన్లైన్లో కొంచెం బెటర్ అని అనిపించింది. అందరూ ప్లాస్టిక్ వద్దన్నారు కానీ ఏమో ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాయి. ఇది వచ్చేసి 300 ఎంతో పడింది. సో వచ్చిన తర్వాత తెలిసింది నాకు. ఇది నేను ఆర్డర్ చేసినప్పుడు నాకు తెలియలేదు. ఇది రొటేట్ కూడా అవుతుంది. సో లిడ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో 1 2 3 4 5 6 వచ్చాయి. అండ్ మిడిల్లో కూడా ఇది ఒకటి వచ్చింది ఫ్లవర్ టైప్లో. ఇవన్నీ కూడా 6 వచ్చాయి. సో ఇలా వేసుకోలేము అనుకున్నాడు, రొటేట్ చేసుకోవడానికి కూడా ఇచ్చాడు. సో ఒక స్పూన్ వేసి మొత్తానికి ఇలా అయితే ఇచ్చాడు. సో క్వాలిటీ కూడా బాగుంది, నాట్ బ్యాడ్. సో 300కి వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను. ఇది వర్తా కాదా, మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మీకు దీని లింక్ కానీ కావాలంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేను లింక్ అనేది ట్యాగ్ చేస్తాను. సో ఇదొకటి. అండ్ దాంట్లోనే ఒక ఈవీ లై అయితే ఆర్డర్ చేసుకున్నాను, ఒక డెకోర్ పీస్ ఈవీ లై. ఇది బాగా నచ్చింది. దీంట్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలిఫెంట్ బదులు ఇంకా దేవుడి ఫొటోస్ కూడా వచ్చాయి. ఇంకా ఏవో సమ్ డిఫరెంట్ ఏవో కూడా వచ్చాయి. కానీ నాకు ఈ ఎలిఫెంట్ ఎందుకో కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. అండ్ కింద ఈ విలై ఒకటి బాగా నచ్చి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి జస్ట్ 189 ఎంతో ఛార్జ్ అయ్యింది, 179 అనుకుంటా, 179 ఎంతో ఛార్జ్ అయ్యింది. సో దీని లింక్ కావాలంటే కనుక కామెంట్ చేసేయండి, నేను లింక్ అనేది షేర్ చేస్తాను. సో ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది వచ్చేసి ఏమంటారు, అట్టే మనం కొంచెం జాగ్రత్తగా వాడితే, అంటే షో పీసే కాబట్టి 200కి ఏమొస్తున్నాయండి షో పీస్లో. బాగుంది. ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇది చేద్దాం, తీయాలి. చంపేసా, లాభం లేదనిపించింది. చెవి కూడా నొప్పెట్టింది. దీనికోసం ఇన్ని బాధలు. ఇవి ఐకియాలో ఉన్నాయి. ఐకియాలో వైట్ కలర్, బ్లాక్ కలర్, ఇంకా కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి. అండ్ పిల్లలకి కూడా ఉన్నట్టున్నాయి.
అవి వచ్చేసరికి 500 to 600 ఎంతో ఉంది. చూశాను, చూసి అక్కడే అమెజాన్లో చూశాను ఎంత ఉన్నాయా అని చెప్పేసి. అమెజాన్లో చూస్తే కనుక ఎంత 189 రూపీస్కి వచ్చింది. సో ల్యాప్టాప్ కోసం అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నాను. వర్కింగ్కి క్వాలిటీ బాగానే ఉంది. మా ఆయన వచ్చాక ఒకసారి చూపించేయమంటారు, చూడాలి. 189కి ఈ మాత్రం వచ్చిందంటే గ్రేట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇవి పిన్స్ ఉన్నాయి, ఇవి సేఫా కాదా అన్నది ఒకసారి అడిగి. ఇవి ఎడ్జెస్ కూడా కొంచెం షార్ప్ ఉన్నాయి. అన్నీ ఇలాగే ఉంటాయా లేదా 189 కదా వర్త్ అనిపిస్తే కనుక మా ఆయన అడిగి, దుమ్ము మొత్తం దుమ్ము, మా ఆయన అడిగి ఒక కొలిక్కి రావాలి. దీని రివ్యూ మా ఆయన దగ్గర తీసుకోవాలి. సో ఎస్, అదొకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఫర్ జస్ట్ 189 రూపీస్. అండ్ నెక్స్ట్ ఈ బొడ్డి బాక్స్ అండి, నేను పెట్టాను. సో ఎలక్ట్రికల్ చాపర్ ఏంటి ఇంత ఉంది, పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను. ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి. ఎలక్ట్రికల్ది కదా, అది జస్ట్ తాడు ఉంది, అది ఎప్పుడో లాగితే తెగుతుందా అని చెప్పేసి ఆ చాపర్ మీద నమ్మకం లేక ఎలక్ట్రికల్లో ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి 599 699 ఛార్జ్ అయింది. క్యూట్ చిన్నది వచ్చింది. ఈ చిన్ని సైజ్ వస్తే నేను ఎన్నిసార్లు కట్ చేసి వేస్తే ఎప్పటికి అవుతుంది, వర్క్ ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి నేను చూస్తే చిన్న సైజ్ వచ్చింది. గట్టిగా వావ్, ఛార్జింగ్ అనుకుంటా. సో ఇక్కడ పవర్ బటన్ అయితే ఇచ్చాడు. సో ఈ ప్రెస్ చేయగానే కింద స్పిన్ అవుతుంది, చూడండి. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు. సో వైర్ కూడా వచ్చింది. ఛార్జ్ చేసి రేటింగ్ ఇద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఎంతవరకు ఉపయోగపడింది అన్నది చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు కొంచెం ఆర్డర్ పెట్టుకోకండి. బట్ ఇట్స్ క్యూట్. రివ్యూ ఇస్తాను దాన్ని బట్టి. ఎందుకంటే కొంచెం 699 అంటే కొంచెం ఆలోచించాల్సిందే. సైజ్ కొంచెం చిన్నది, దాని పర్ఫార్మెన్స్ అయినా కొంచెం బాగుంటే కనుక పెట్టుకోండి ఆర్డర్. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే స్టోరేజ్ లేదు అంటున్నాను కదా. భీమవరంలో స్టోరేజ్ ఎక్కువ ఉండి ఇక్కడ స్టోరేజ్ లేకపోయేసరికి నాకు అసలే స్టోరేజ్ ఎక్కువ కాదు, అంతకు మించి ఇంకేమన్నట్లు. ఇది ఒకటి ఆర్డర్ చేశాను, ఇది ఫిక్స్ చేద్దాం తర్వాత. ఫిక్స్ చేసి ఇది చూపిస్తాను. ఇది వచ్చేసి మాప్ స్టిక్ ఒకటి ఆర్డర్ చేశాను. సో దీని అమౌంట్ ఎంతో గెస్ చేసి చెప్పండి. జనరల్గా మాప్ స్టిక్ నేను అందరి ఇళ్ళలో చూసింది, నా దగ్గర ఉన్నదైతే ఒక బ్లూ గ్రీన్ కలర్లో వచ్చేసి సర్కిల్లో ఒక మాప్ ఉంటుంది కదా, ఆ మాప్ అయితే ఐడియా ఉంది. సో ఇది మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు.
నాకైతే తెలియదు కాబట్టి మా కజిన్ వాళ్ళ ఇంట్లో చూసి ఆర్డర్ చేసుకున్నాం. బాగా అనిపించింది. ఇది ఎలా అన్బాక్స్ చేయాలో తెలియట్లేదు. దీని లోపల రాడ్లు ఉన్నాయి. రావట్లేదు ఏంటిది? కాపాడండియా నన్ను, కాపాడండియా నన్ను. ఇది నాకు తీయడం రావట్లేదు. ఒక్కొక్కటి మధ్యలోంచి లాగుతున్నాను. తీయడానికి ఉంటుందో ఉండదో అడగలేదు. మా అక్కని ఫోన్ చేసి అడగాలి. కజిన్ వాళ్ళ ఇంట్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నాను. ప్రస్తుతానికి ఇలా పెడుతున్నాను. మా ఆయన వచ్చాక ఫిక్స్ చేయమని చెప్పాలి. సో మాప్ ఇది ఎందుకు ఆర్డర్ చేశాను అంటే ప్రస్తుతం ఇది తీసేసి చూపిస్తున్నాను. సో మీకు వచ్చేసి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. ఇది ఉంది కదా, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వాష్ అని ఉంది కదా, ఈ వాష్ అన్న దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీంట్లో వాటర్లో డంప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చి దీంట్లో కంటే ఇది మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఈ హోల్స్ ఉంది కదా దీంట్లోంచి ఈ సెకండ్ డ్రమ్లోకి వెళ్ళిపోతాయి. సో ఇది వాటర్ క్లీన్ చేసిన వాటర్ని సపరేట్ చేస్తుంది. ఫ్రెష్ వాటర్ అనేవి సపరేట్గా ఉంటాయి దీంట్లో. సో ఇది దీంట్లోకి ఇలా కిందకి డిప్ చేస్తే కనుక ఇది మొత్తం వాటర్ అంతా దీంట్లోకి వెళ్ళిపోయి అసలు కొంచెం కూడా వాటర్ ఉండట్లేదు. మామూలుగా మనం మాప్స్ పెట్టినప్పుడు కొంచెం వాటరీగా ఉంటుంది కదా, ఇదైతే చాలా బాగా క్లీన్ చేసింది. సో ఇది మనం కావాలంటే వాల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు. సో దీని కాస్ట్ మీరు ఎంత అనుకుంటున్నారు? సో దీనికి వీల్స్ రాలేదు. సో వాష్కి ఇక్కడ రాసి ఇచ్చాడు విడిగా, డ్రైకి ఇక్కడ విడిగా ఇచ్చాడు. ఇది ఒకసారి మా ఆయన ఫిట్ చేయమని ఓకే అంటే వాళ్ళు మా అక్కల్ని అడిగాను, వాళ్ళు అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నారు. సో ఇది వర్తా కాదా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారో కూడా చెప్పండి. సో ఇది వచ్చేసి కొంచెం స్మాల్ సైజే, కొంచెం పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. సో ఇది కొంచెం చిన్న సైజే. సో దీని కాస్ట్ వచ్చేసి 599 రూపీస్ ఆర్ 499, 599 రూపీస్. సో 499, 599కి నాకు వర్త్ అనిపించేసి ఇది తీసుకున్నాను. ఈ మోప్ అయితే సో నీట్గా ఉంది అక్క వాళ్ళ ఇంటి దగ్గర క్లీన్ అయినప్పుడు. సో ఇందాక ఓపెన్ చేసాం కదా, అదొక్కటి కొంచెం మనం సెట్ చేసేస్తే మన అమెజాన్ ఆర్డర్స్ అనేవి ఫినిష్ అయిపోతాయి. ర్యాక్స్ ఎందుకంటే స్పూన్స్కి వాటికి
నాకేది లేదు కదా స్టాండ్ అండ్ ఆనియన్స్ ప్లేస్ చేసుకోవడానికి అవన్నీ తీసుకున్నాను, కానీ అవన్నీ పెట్టేసేంత స్పేస్ ఎక్కడ లేవు కబోర్డ్స్లో స్పేస్ అవన్నీ. సో దానికోసం నేను ఇది ఆర్డర్ చేశాను. జస్ట్ అన్బాక్స్ చేసి ఫిక్స్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ టైం దాంట్లో నేను ఏమేమి ప్లేస్ చేశాను అన్నది అది నెక్స్ట్ టైం చూపిస్తాను. One. So 1, 2, 3, 4, 5, 6. నేను చూసింది, నేను ఆర్డర్ పెట్టింది జస్ట్ 4. నేను 4 ఆర్డర్ పెట్టాను కానీ 6 వచ్చినాయి. గ్రేట్. కానీ ఎంత బరువు ఆపుతుంది అన్నది నాకు డౌట్ ఉండేది. కానీ మా కజిన్ వాళ్ళ ఇంట్లో చూసాను. ఇది కూడా నేను మా కజిన్ వాళ్ళ ఇంట్లో చూసి ఓకే వెయిట్ ఇది బ్యాలెన్స్ చేయగలదు అని అనిపిస్తేనే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. కాకపోతే కొంచెం కలర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. చూద్దాం, సెట్ చేసి సాటిస్ఫై అయితే ఉంచుకోవడం, లేదంటే దీంట్లో బ్లాక్ కలర్ ఆర్డర్ పెట్టుకోవడం. సో దీని కాస్ట్ వచ్చేసి 775 రూపీస్. మా కజిన్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ ర్యాక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి డివిజన్ చేసి 2-3 ప్లేసెస్లో పెట్టుకున్నారు. సో నేను దీన్ని కావాలంటే 2-3 డివిజన్ ప్లేసెస్లో డివైడ్ చేసుకుని వేరే వేరే దగ్గర కూడా ప్లేస్ చేసుకోవచ్చు. నాకు కిచెన్లో ఎంతవరకు కావాలంటే అంతవరకు అక్కడ పెట్టుకుని, ఎందుకంటే నాకు పూజా మందిరం కూడా పెద్ద ఎక్కువ స్పేస్ లేదు ఏమన్నా పెట్టుకోవడానికి వాటికి. సో అక్కడ ఏమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే తీసుకెళ్ళి అక్కడ ఒక 2-3 ర్యాక్స్ సెట్ చేసుకుంటాను. ఫస్ట్ కిచెన్ పర్పస్ కోసం అయితే తీసుకున్నాను. కిచెన్లోకి సెట్ అయిపోతే కనుక అసలు కిచెన్ అంతా ఎంత రోజు సర్దుతున్నా కూడా అలా స్పేస్ లేక అన్నీ పైన ఉంటున్నాయి. అన్ని పైన ఉంటాను చూసి ఏంటి ఇంకా సర్దలేదా అని అనుకుంటున్నాను. అసలు సర్దేంత స్పేస్ ఎక్కడుంది అని నేను అంటున్నాను. ఎందుకంటే వాటర్ బాటిల్స్ పెట్టడానికి స్టవ్ పక్కన అవంతా కూడా ఎక్కువ స్పేస్ రాలేదు. జస్ట్ ఒక 3 ర్యాక్స్ సెట్ చేశాను. స్పేషియస్గానే ఉంది. ఫస్ట్ అయితే మనం మొత్తం సెట్ చేసేస్తున్నాను, తర్వాత డివిజన్ అనేది చేసుకుంటాను. This is how it is. 1, 2, 3, 4, 5 and this top one. మొత్తం 6 ప్లేస్ చేసుకోవచ్చు. సో ఒక స్పీకర్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఆన్లైన్లో విత్ వైర్డ్ అనమాట. నైట్ టైమ్స్ ఇలా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుని బయట కూర్చొని చిల్ అవుతున్నాము. సరే, నేను ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఈ లోపల మిమ్మల్ని పుడుక్కోది అడుగుతాను.